హలో హాయ్ అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అసంబంధాల వాక్యాలు ఈ సిరీస్కి స్వాగతం. పేతురు అబద్ధం ఆడితే కోడి ఎన్నిసార్లు కూసింది చూద్దాం. ఇందులో జరిగేదంటే వీళ్ళు యేసు శిష్యులు అందరూ తప్పించుకొని అడవిలో దాక్కుంటారు. అయితే ఈరోజు రాత్రికి పట్టుకుంటారని యేసు చెప్తే అక్కడ ఉన్న వారందరూ మీరందరూ నన్ను విడిచిపెట్టిపోతారు అని చెప్తాడు యేసు. అప్పుడు ఈ పేతురు ఏమంటాడంటే, ప్రభువా వీళ్ళందరూ విడిచిపెట్టిపోయినా నేను మాత్రం నిన్ను విడిచాను అంటాడు, నీతోనే వస్తాను అంటాడు. అప్పుడు యేసు ఏమంటాడంటే, నువ్వు నన్ను విడిచిపెట్టావా? నువ్వు నా యేసు అంటే నాకు తెలియదని నువ్వు 3 సార్లు అబద్ధం చెప్పేంత వరకు ఈరోజు కోడే గుయ్యదు అని చెప్తాడు యేసు ఒకటేసారి. అయితే ఏం జరిగిందంటే చూద్దాం. లోకసువార్త 22వ అధ్యాయం 34వ వచనం. ఆయన పేతురు, నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను నేను. ఏం చెప్పినాడు? ఇదే విషయం యోహాను సువార్త 13వ అధ్యాయం 38వ వచనంలో ఉంది. తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయం 68వ వచనంలో, అందుకతడు ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా కోడి కూశాను. పేతురు అబద్ధం అన్నాడు. ఎప్పుడు? తెల్లవారుజామునే నువ్వు వేస్తూ ఉన్న మంచివి కదా అంటే, కాదు నేను అని అన్నాడు. ఒక్కపారి చెప్పేసరికి కోడి కూసేసింది. యేసు చెప్పింది 3 సార్లు నువ్వు అబద్ధం ఆడిన తర్వాత అంటే ఒకటేసారికి కోడి కూసేసింది. మళ్ళా ఆ పనికత్తె అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గరగా నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తర్వాత దగ్గరగా నిలిచి ఉన్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడు కాదా అని అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేనెరుగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టెను. వెంటనే 2వ మారి కోడి కూసెను. 2సారి అబద్ధం చెప్తే మళ్ళీ 2సారి కోడి కూసింది. అంటే యేసు చెప్పింది అబద్ధము. 3 సార్లు అబద్ధం చెప్పే వరకు కోడి కూయదంటే ఒకటేసారికి కోడి కూసి పడేసింది. సంబంధాల వాక్యాలు రాసుకున్నారు, ఒకటి సంబంధం లేకుండా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.